వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మొన్న రైతు సభ అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. దేనికి నిర్వహించారా అంటే రేవంత్ రెడ్డిని బూతులు తిట్టడానికి మాత్రమే నిర్వహించారు. రైతుల పేరు మీద మాట్లాడడానికి, అక్కడ ఏం జరుగుతుందని చెప్పడానికి కాదు అనేది చాలామంది చెప్తున్నటువంటి విషయం. ముఖ్యంగా కేసీఆర్ రాజకీయ వారసుడిగా, రాజకీయ వారసుడిగా, ఎందుకంటే చెల్లెలు కూడా బయటికి వెళ్ళి సొంత కుంపటి పెట్టుకుంది. మేము దాన్ని ఏం గుర్తించేది లేదు, పార్టీలు ఎంతమంది పెడుతుంటారు పోతుంటారు, మాకెందుకు సంబంధం లేదు అన్నటువంటి మాట వచ్చింది. కాబట్టి కేసీఆర్ రాజకీయ వారసత్వాన్ని మోయగలిగేది కేటీఆర్ మాత్రమే అని ఫిక్స్ అయిపోయారు దాదాపు. అందుకని కేసీఆర్ వారసుడిగా కేటీఆర్ ఉద్యమ సమయంలో ఆ రోజు పోలీస్ అధికారి మీద మాట్లాడినటువంటి భాష, అది ప్రజలని రెచ్చగొట్టడం, భావోద్వేగాలు రెచ్చగొట్టడం ఉద్యమ సమయంలో. అప్పుడు చెల్లిపోయింది, ఫైన్ అయిపోయింది. ఆ తర్వాత దాదాపు 9.5 సంవత్సరాల పాటు ఐటీ అండ్ మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. అయినా సరే ఇంకా ఆ భాషని కంట్రోల్ చేసుకోవడం లేదు, కట్టడి చేసుకోవడం లేదు. ఎందుకంటే రాజకీయ నాయకుడికి నోరు అనేది మంచిదవ్వాలి. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనేటువంటి సామెత ప్రతి క్షణం కూడా చెప్పుకుంటాం మనం. అలాంటిది కేటీఆర్ లాంటి వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడడం. సరే, ఆయన మన విద్యార్థులతోటి నిర్వహించినటువంటి ఒక చిన్న మీటింగ్లో మాట్లాడుతూ ఆయన చదువుకునేటువంటి సమయంలో, విజయవాడలో గుంటూరులోనో ఎక్కడ ఆయన చదువుకునేటువంటి సమయంలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి చెప్తూ, అప్పట్లో నాకు పనికిమాలిన ఫ్రెండ్ ఉండేవాడు, ఆడి వల్లే నేను సంకనాకిపోయాను అని చెప్పి మాట్లాడారు. సరే, అది ఆ రోజు స్నేహితుడి గురించి సంబంధించి మాట్లాడినటువంటి మాటలని పెట్టుకోవచ్చు. ఒక ముఖ్యమంత్రికి సంబంధించి విమర్శ చేస్తూ, మీది సద్విమర్శ అయితే ఆ భాష వచ్చేది కాదేమో, కానీ మీరు చేసింది సద్విమర్శ కాదు, వచ్చింది ఎటువంటి భాష అనేది కూడా గుర్తు చేసుకోవాలి. ఒకసారి వీడియో చూడండి. రేవంత్ రెడ్డి రెగ్యులర్ సీఎం కాదు, రెన్యువల్ సీఎం. నెలకోసారి పోయి కప్పం కట్టి రెన్యువల్ చేయించుకోవాలి, లేకపోతే బతుకు తెరువు లేదు, కుర్చీ. అందుకే భయం. ఇంకొక మాట కూడా నేను చూసారుగా ఇక్కడ ఎలా ఉందంటే, ఏ భాష మాట్లాడాడంటే అక్కడ ఆయన. మొన్న మధ్యన మన సడన్ స్టార్ వాడి గురించి మాట్లాడుకున్నాం కదా, మీకు గుర్తుందా? ఒక 15 రోజుల క్రితం, 2 నెలల క్రితం అయింది. సడన్గా ఒకడు స్టార్ అయిపోయాడు, వచ్చేసి సర్ప్రైజ్ స్టారో లేదంటే పనికిరాని స్టారో, మన ప్రభాకర్ గారు అబ్బాయి స్టేజ్ మీద పాడుతూ గుంజి 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 అని ఏదో గుంజుతానన్నాడు. అదే భాష ఇక్కడ కేటీఆర్ కూడా వాడింది. అంటే సమాజానికి ఏం చెప్తున్నారు? ఇలాంటి వాళ్ళు మాట్లాడితే అలాంటి చిన్నపిల్లలు కూడా మాట్లాడతారని అనుకోవాలా? లేదు వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి వీళ్ళు మాట్లాడతారని అనుకోవాలా? కేరళ, కర్ణాటక, తమిళనాడు ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి బూతు మాటల సంస్కృతి లేదు. వాళ్ళు విమర్శించుకుంటారు, సద్విమర్శ. అది కూడా అవినీతి చేశాడంటే అవినీతి చేశాడు. ఇంకా మాట్లాడితే నాయి అంటారు, అంటే కుక్క అని తిట్టుకుంటారు. అంతకు మించి కూడా ముందుకు వెళ్ళకపోవచ్చు. ఎందుకంటే నాకైతే పెద్దగా తమిళ్ రాదు కాబట్టి నేను చెప్పలేను, కానీ ఇన్ జనరల్గా చెప్తారు తమిళ్ ఫ్రెండ్స్ కొంతమంది ఏంటంటే, అరే తిట్టాలంటే కుక్క అని తిడతారు, అంతకు మించి తిట్టరా పెద్ద, ఇక్కడ బూతులు తిడతారు, కానీ ఆ సంస్కృతి లేదు రాజకీయ నాయకులు అని చెప్పి చాలామంది చెప్పడం జరిగింది. అండ్ ఆఫ్టర్ దట్ ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాల్లో చూస్తూనే ఉన్నాం బూతుల పరంపర. స్పర్ ఆఫ్ ద మూమెంట్లో కొన్ని వస్తుంటాయి, కొంతమంది దానికి అర్థాలు, నానార్థాలు చెప్తూ ఉంటారు, విపరీతార్థాలతో సైతం. ఇక తెలంగాణకు వచ్చేసరికి తెలంగాణ భాష, యాస, అస్తిత్వం అన్న పేరుతోటి ఇక్కడ ఇలాగే మాట్లాడాలి, ఇలాగే చెయ్యాలి అని ఈ రాజకీయ నాయకులు ముఖ్యంగా ఇస్తున్నటువంటిది అనుకోవాలా. బికాజ్ తెలంగాణ రాష్ట్రంలో ఈ సీఎం కానీ లేదంటే అపోజిషన్ లీడర్ కానీ, రేవంత్ రెడ్డి కూడా బొంద పెడతా, అది చేస్తా, ఇది చేస్తా అని ఆయన మాట్లాడతాడు కొన్నిసార్లు. దానికంటే డీపర్ ఇది బూతే తప్ప ఇదేమి విమర్శ ఇంకోటి కానే కాదు. ఒక సీఎంని ప్రతిపక్ష నాయకుడు అన్నటువంటి మాట ఇది. నా నోటితో నేను ఉచ్చరించలేకపోతున్నాను, క్షమించాలి. కేటీఆర్ లాంటి వ్యక్తి, ఉన్నత చదువులు చదువుకుని వచ్చినటువంటి వ్యక్తి, మరి ఇలాంటి మాటలు మాట్లాడడం, అది కూడా మాటలు కూడా కాదు, బూతులు వాడుతూ ముఖ్యమంత్రిని తిట్టడం అంటే, ఇదే మాట ఎక్కడన్నా రేవంత్ రెడ్డి కానీ లేదంటే ఇతరత్ర నాయకులు కానీ కేసీఆర్ని, కేటీఆర్ని ఉద్దేశించి ఏ సభలో అన్న మాట్లాడున్నారా? ఎక్కడైనా లేదే. మరి ఎందుకు కేటీఆర్కి మాత్రం ఇప్పుడు అంత అసహనం పాలు పెరిగిపోవడం? సద్విమర్శ చేయండి, స్కామ్లు ఉంటే బయట పెట్టండి, తీయండి, వివరాలన్నీ తీయండి, దానికి తగ్గట్టుగా చేయండి. అంతేగాని అధికారం కోల్పోయామనేటువంటి ఒక దాంట్లో ఇలా మాట్లాడుకుంటే ఏమనుకోవాలి? కేటీఆర్కి ఒక ప్రశ్న అడుగుతున్నారు,
దయచేసి మీరు మీ భార్య గారు, మీ పిల్లలు, మీ ఇంట్లో ఉండేటువంటి మహిళలందరినీ కూర్చోబెట్టి మీరు ఈ స్పీచ్ని అక్కడ వినిపించగలుగుతారా? ఎందుకంటే ఈ స్పీచ్ ఇప్పుడు నేను కూడా చూపిస్తున్నాను. అఫ్కోర్స్ ఇందులో బీప్ ఉంటుంది. బీప్ లేకుండా ఒకవేళ ఇది ఎవరన్నా పొరపాటున సోషల్ మీడియాలో, టీవీల్లో ఎవరన్నా వేశారనుకోండి, ఇదిగో ఇది కేటీఆర్ మాట్లాడినటువంటి భాష, ఆయన సంస్కారం ఇదేనా అనేటువంటి ఉద్దేశంతో చూపించారనుకోండి, ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు, తల్లులు ఉంటారు, చెల్లెళ్ళు ఉంటారు, వీళ్ళందరూ కూడా చూసి, పిల్లలు ఉంటారు, వీళ్ళందరూ కలిసి టీవీ చూస్తూ ఈరోజు కేటీఆర్ మాట్లాడాడు, ఏం మాట్లాడాడు అని చెప్పి చూసినప్పుడు ఇలాంటిది వచ్చిందనుకోండి, అప్పుడు వాళ్ళు ఆలోచించుకునేది ఏంటి? ప్రజలు తిరగబడాలి ఈ విషయంలో. ప్రజలే చెప్పాలి. ఏదైనా సభకి సమావేశానికి వచ్చినప్పుడు కేటీఆర్ మీరు మాట్లాడండి, కానీ ఇలాంటి బూతులు మాట్లాడడానికి వీలు లేదు. ఇలాంటి బూతులు మాట్లాడతామంటే మీరు రాజకీయాల్లో ఉండకండి, వెళ్ళి మీ వ్యాపారం మీద మీరు చేసుకోండి అని ప్రజలే చెప్పాలి ఖచ్చితంగా. లేదు కేసీఆర్ గారు సతీమణి, కేటీఆర్ గారు మాతృమూర్తి, ఆవిడైనా సరే ఏంటా భాష ఏమిటి, ఆ బూతులు ఏమిటి అని చెప్పి కూర్చోబెట్టి కాస్త గడిపెట్టాలంటే బాగోదు కాబట్టి కూర్చుని కాస్త పద్ధతిగా చెప్పాలి. ఆ మహాతల్లి ఆవిడ చెప్పాలి. ఎందుకంటే ఇది ఆవిడ పెంపకం కాదు, ఆవిడ నేర్పించినటువంటి భాష ఇది కాదు. ఈయన నేర్చుకొచ్చాడు బయట, డెఫినెట్గా ఈయన నేర్చుకొచ్చాడు. ఇప్పుడు ఎవరినంటారు? సింపుల్గా బయట సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా ఉన్నాయి. ఏం కేటీఆర్, మీ అమ్మగారు నేర్పించినటువంటిది, మీ నాన్నగారు నేర్పించిన భాష ఇదేనా? నీకు చదువు చెప్పినటువంటి ఉపాధ్యాయులు నేర్పించిన భాష ఇదేనా? ముఖ్యమంత్రిని ఇలా బూతులు తిట్టొచ్చా అని చెప్పి అడుగుతున్నారు. మరి ఏమనాలి? ఎందుకంటే ఉన్న గౌరవాన్ని సైతం పూర్తిగా పోగొట్టుకుంటున్నటువంటి కేటీఆర్ అనే ఒక ట్యాగ్ పడిపోతుంది చాలా స్పష్టంగా. ఇదే మాట ఎవరన్నా కేటీఆర్ని అంటే ఒప్పుకుంటాడు ఆయన? ఆ రోజు ఆ పోలీస్ ఆఫీసర్ని, ఉద్యమ సమయంలో పోలీస్ ఆఫీసర్ని అన్నటువంటి మాట ఎవరన్నా కేటీఆర్ని అంటే తట్టుకోగలుగుతాడా ఆయన? తీసుకోగలడా కనీసం? మరి మనం మాత్రం వేరే వాళ్ళని అనేయచ్చు, మన మాత్రం ఎవరు అనకూడదనమాట. ఇంతేనా కేటీఆర్ గారు? సమాధానం ఉందా దీనికి? ఉండదు, సమాధానం ఉండదు. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి అవినీతిమయం అయిపోయింది, అక్రమాలు చేసేస్తోంది. మేము అధికారంలో లేం కాబట్టి మేము ఏం చేసినా సరే వాళ్ళు పడుండాలి, మేము ఎటువంటి మాటలు మాట్లాడినా పడుండాల్సిందే. వాళ్ళు ఎవరన్నా ఇంకో మాట అన్నారంటే మేము అసలు ఒప్పుకునేది లేదు, అవసరమైతే వెళ్ళి దాడులు చేసేస్తాం అవసరం అయితే. ఏం నేర్పుతున్నారు బీఆర్ఎస్లో ఉన్నటువంటి నేతలకి? పొద్దునేమో పాడి కౌశిక్ రెడ్డి, అటేమో బండి సంజయ్ గురించి మాట్లాడడం, తంబాకులో డ్రగ్స్ పెట్టిన తింటాడు కాబట్టి బొచ్చంతా ఊడి గుండె వచ్చింది అని చెప్పి మాట్లాడడం. ఆ వయసు కన్నా కాస్త గౌరవం ఇవ్వాలన్నటువంటిది లేదా అక్కడ? ఆ భాష ఏంటి అక్కడ? ఇక్కడికి వచ్చేసరికి మీ దగ్గర మీరు చూస్తేనేమో ముఖ్యమంత్రి కుర్చీ ఎత్తి ఏదో గుంజి అన్నట్టుగా. ఏంటి భాష? రేపు పొద్దున్న ఏం నేర్పుతున్నారు మీ క్యాడర్కి కానీ వచ్చేటువంటి తరాలకు కానీ? మొన్న వెళ్ళారు కదా, పిల్లల దగ్గర మాట్లాడారు కదా, ఇది చెప్పుకుంటున్నారు కదా మీ గురించి, ఇలా ఉండాలి, ఇది చేయాలి, ఇది అని. అక్కడికి కూడా వెళ్ళి ఈ భాష మాట్లాడగలుగుతారా? మీ కొడుకు దగ్గర, మీ కూతురు దగ్గర, లేదంటే మీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళ దగ్గర ఇదే భాష మీరు మాట్లాడతారా అని అడుగుతోంది సమాజం. సమాధానం ఉందా కేటీఆర్ గారు దీనికి? దీని మీద మీ అభిప్రాయాలు తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.